అబ్బాయి కాకుండా తెచ్చి చేస్తాను. చింతలపూడి అండి. చింతలపూడిలో పడిపోతే మా మేనేజర్ అండి ఎవరో హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. హాస్పిటల్ ఇచ్చామండి. ఇక్కడ కూడా మళ్ళీ 2 సార్లు స్కోప్ ఇచ్చినట్టు ఉంది. హాస్పిటల్ ఎంత అనుకునే మళ్ళీ పడిపోయాడు. రవి తిరిగి తీసుకెళ్లి డాక్టర్ ఒకటి వచ్చి డాక్టర్ ఐసీలో తీసుకెళ్ళారండి. తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇచ్చారు. ఇంతగా ఆడినట్టు తప్పించింది. మేము అప్పటికి హాస్పిటల్ కొన్నాము. డాక్టర్ గారు ఇంకొకటి నా వచ్చి వైద్యం చేసి ఇలా ఉన్న కండిషన్ బాగాలేదు, 50% గ్యారంటీ ఇస్తాను, 50% చెప్పడం అన్నారు. సార్ మీరేం చేసినా మేము ఎక్కడ తీసుకెళ్ళండి, మాకు వైద్యం చేసి పెట్టింది అన్నాం. తర్వాత మళ్ళీ వెళ్ళారు, హెమోగ్లోబిన్ చేయాలన్నారు, అది చేశారు. మళ్ళీ కరెంట్ సేకరిస్తున్నామంటే రోడ్డు కొద్దిగా తక్కువ. ఈ వయసులో హాస్టల్కి మాకు అర్థం కావట్లేదు, అయినా మా వైద్యం చేస్తున్నారు. డాక్టర్ గారు మళ్ళీ వచ్చి కౌన్సిలింగ్ రూమ్ లో పిలిచి 70% అమ్మా చేయమని చేస్తా ఉన్నారు. మీరేం చేసినా మీరు బతికించాలి, మీ సాయశక్తిలో బయలుదేయండి, మా చూసుకుంటే మా బతుకుతాడని చెప్పామండి. ఆఖరికి హెచ్లో తీసుకెళ్లి క్రిటికల్ పొజిషన్ లో కూడా తీసుకెళ్లి మనిషిని బతికి తీసుకొచ్చారండి. మేము వాస్తవం అయితే మనిషి మాకు దక్కనే మేము అనుకున్నామండి. కానీ డాక్టర్లో అలా చేశారంటే మేము ఆశ్చర్యపోతున్నాము. చచ్చిపోయాడు, ఇంకా హాస్పిటల్కి వచ్చిన అనుకున్న పరిస్థితిలో బతికించారంటే ఈ టైంలో ఎలా ఉన్నాడంటే నేనైతే చూస్తానని నమ్మలేదండి. అంత వైద్యం ఉందని నేను ఇప్పుడే అనుకుంటున్నానండి. అదే డాక్టర్ గారికి అందరికి నమస్కారం. అది చింతలపూడి అండి. మా వదిలి గారు అబ్బాయి శ్రీ సాయి కిరణ్ గారు ఇలా హార్ట్ స్ట్రోక్ రాగానే చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. వారేమో ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు తీసుకెళ్ళిపోమన్నారు. ఇక్కడ తీసుకురాగానే ఇక్కడ కూడా కుర్రోడు పడిపోతే అప్పటికప్పుడు డాక్టర్ కూడా అందరూ రెస్పాన్స్ అయ్యి ఇంత చిన్న కుర్రోడికి హార్ట్ స్ట్రోక్ రావడం అని చెప్పి అప్పుడు రెస్పాన్స్ అయ్యి ఎమ్మటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ నిమిత్తం ఎటువంటి నగదు ఆశించకుండా ఎమ్మటే జాయిన్ చేసుకొని కుర్రోడు ట్రీట్మెంట్ చేసి ఆ కుర్రోడిని సక్రమంగా చూసుకొని మాకు అప్పచెప్పినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే డాక్టర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు